హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ కర్రీ లీవ్స్ ఎగ్ ఫ్రై లేదా కరివేపాకుతో ప్రిపేర్ చేసిన కోడిగుడ్డు కారం. కరివేపాకును ఎక్కువగా తీసుకోవడం ద్వారా కంటి చూపును మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే అజెత్తి, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఎగ్స్ను తీసుకోవడం ద్వారా శరీరానికి మంచి ప్రోటీన్ అందుతుంది. అలాగే కండరాల నిర్మాణానికి, శరీరాన్ని దృఢంగా ఉంచేందుకు సహాయపడుతుంది. మరి ఎన్ని ప్రయోజనాలున్న కర్రీ లీవ్స్ ఎగ్స్తో కమ్మటి కరివేపాకు కోడిగుడ్డు కారాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ను తీసుకోండి. ఇలా తీసుకున్న ప్యాన్లోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసుకోండి. మిరియాలను వేయడం ద్వారా కరివేపాకు కారం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత కారానికి తగినట్టుగా ఎండుమిర్చి, ఒక పెద్ద సైజు కప్ అంత కరివేపాకు. మీరు తీసుకునే ఎగ్స్ క్వాంటిటీని బట్టి కరివేపాకును కానీ ఎండుమిర్చిని కానీ కాస్త పెంచుకొని తీసుకోండి. 1 కప్పు వరకు లేదా గుప్పెడంత కరివేపాకును ప్యాన్లోకి వేసుకున్న తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి పొట్టుతో సహా వేసేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును కూడా వేసి కరివేపాకును కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. కరివేపాకులోని పచ్చితనం పోయి డ్రైగా అయ్యేంత వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే 2 నుంచి 3 రెమ్మల వరకు చింతపండును వేసుకోండి. చింతపండు వేయడం ద్వారా ఈ కారానికి మంచి పుల్లని ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత మీ రుచికి తగినట్టుగా సాల్ట్ని నేను కల్లుప్పును తీసుకున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి మెత్తటి ఉప్పును కూడా తీసుకోవచ్చు. కానీ కల్లుప్పు అయితేనే ఇలా డ్రై రోస్ట్ చేసేటప్పుడు ప్యాన్లోకి వేసుకోండి. లేదంటే కారాన్ని గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. రెసిపీని హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి నా దగ్గర అందుబాటులో ఉంది కాబట్టి నేను కల్లుప్పును తీసుకుంటున్నాను. మీరు నార్మల్ సాల్ట్నైనా వేసుకోవచ్చు. ఇలా కల్లుప్పును వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా రెడీ అయిన కరివేపాకును, పప్పులు, ఎండుమిర్చి పూర్తిగా చల్లారేంత వరకు కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకొని పక్కన పెట్టేసేయండి. కరివేపాకు పూర్తిగా చల్లారేలోగా మళ్ళీ స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ను తీసుకోండి. ఇలా తీసుకున్న ప్యాన్లోనికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా తీసుకున్న ప్యాన్లోనికి రౌండ్ ముక్కలుగా కట్ చేసిన 5 నుంచి 6 ఎగ్స్ వరకు తీసుకుంటున్నాను. మీకు నచ్చిన క్వాంటిటీలో ఎగ్స్ను తీసుకోండి. ఇలా తీసుకున్న ఎగ్స్ని ముందుగానే రౌండ్ ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు ఇలా రౌండ్ ముక్కలుగా కాకుండా మధ్యగా ఎగ్స్ని కట్ చేసుకునైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ముక్కలన్నింటినీ ఆయిల్లోకి వేసుకొని ఎగ్స్ ముక్కలన్నింటినీ ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత కలపకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బౌల్ని రౌండ్గా తిప్పుతూ ఎగ్స్ అడుగు భాగం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నేను కర్రీని ప్రిపేర్ చేసే ఆయిల్ని కూడా పల్లి నూనెను తీసుకున్నాను. మీకు నచ్చిన విధంగా రిఫైన్డ్ ఆయిల్నైనా తీసుకోవచ్చు. రెసిపీని హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి పల్లి నూనె వేసి ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఎగ్స్ చక్కగా ఫ్రై అయ్యేలోగా ముందుగా ఫ్రై చేసి తీసుకున్న మసాలా దినుసులన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి తీసుకున్న కరివేపాకు పొడి ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ చేసి తీసుకున్న కరివేపాకు పొడిని పక్కన పెట్టేసేయండి. ముందుగా మనం ఫ్రై చేస్తున్న ఎగ్స్లోనికి మీరు తినే కారానికి తగినట్టుగా కొద్దిగా కరివేపాకు పొడిని యాడ్ చేసుకోండి. తర్వాత 2 నుంచి 3 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని కారం మొత్తం ఎగ్స్కి చక్కగా పట్టేలా ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోండి. ఎగ్స్ ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కాబట్టి ఎక్కువగా చెదరకుండా ఈజీగా కారం అనేది కలిసిపోతుంది.
కారం చక్కగా కలిసిన తర్వాత మరొక 2 నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా కరివేపాకు కోడిగుడ్డు కారం రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని రైస్తో సర్వ్ చేసుకున్నా, రోటీస్తో సర్వ్ చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది. కరివేపాకు వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలున్నాయి కాబట్టి కరివేపాకును అవాయిడ్ చేసే పిల్లలకు కూడా ఇలా కారాన్ని ట్రై చేసి రైస్తో కానీ, లేదా ఇలా ఏవైనా చిన్న చిన్న కర్రీస్లో వేసి కానీ, లేదా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్స్ని ఇలా ఉడికించి తీసుకున్నప్పుడు ఎగ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి డైరెక్ట్గా ఎగ్స్ పై కాస్త కారాన్ని చల్లి కూడా ఇవ్వచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఎంతో హెల్దీ అయిన కారం రెసిపీ ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. సింపుల్గా టేస్టీగా ఎన్నో ప్రయోజనాలున్న కరివేపాకుతో కమ్మటి కోడిగుడ్డు కారాన్ని ఎలా తయారు చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కరివేపాకు కోడిగుడ్డు కారాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.